దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవునిని ప్రేమించే ప్రతి ఒక్కరి పట్ల దేవుడు చేసే కార్యాలు, దేవుడు తన పిల్లల పట్ల ఒక్క మేలే చేస్తారని అనుకోకండి. శ్రమలు బాధలు కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడంట ఆయన బిడ్డలకు సమస్తము కూడా సమకూడి జరుగుతాయంటండి. మనకి వెనుక మేలు ఉందంటే ఏ సమస్య, బాధ, కష్టం, ఇరుకు, ఇబ్బందులు వచ్చినా అది సమకూడుతుంది. గొప్ప మేలు ప్రభు చేయబోతున్నారు. చూడండి, ఎవరికి ఇదంటే దేవునిని ప్రేమించే వారికి మాత్రమే. దేవునిని ప్రేమించే వారికి మరి ఆయన చెప్పారు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములని. ఎన్ని వచ్చినా దేవుని ప్రేమించే వారిని దేవుడు ప్రేమించే దేవుడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానంటున్నారు. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నటువంటి దేవాతి దేవుడు. అందుకే దేవునిని ప్రేమించే వారిని అంటండి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టరంట. సమస్తము సమకూడతాయంటండి. ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు విడుదల చేస్తారు. సమకూర్చే దేవుడు. మనకు మేలు కలగాలంటే అది దగ్గర పడడానికి ఏదో ఒక ఇబ్బంది మనల్ని వెంటాడుతుంది. ఎదుర్కొని వాళ్ళదాన్ని మనం జయించాలి, పోరాడాలి, ప్రార్థించాలి. శోధనలను అనగద్రొక్కాలి మనం ప్రార్థన ద్వారానే. తప్ప మన వల్ల అయితే ఏమీ కాదు. మనకు వచ్చే ప్రతి విషయంలో కూడా మన దేవుడు మనల్ని చెయ్యి విడిచే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరా, నీవే కష్టాల్లో ఉన్నావు, నీకు వచ్చేటువంటి ప్రతి కష్టము కూడా నీకు మేలు కలుగుతుంది. ఆయన చెప్పారు కదండి, ఇదిగో మరి ఈ భూమి మీద ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారికి నేను తోడుగా ఉంటానని చెప్పారు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన మనల్ని కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు. కాబట్టి నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? నీకు ఏదైనా చిన్న కష్టం, పెద్ద కష్టం ఏదున్నా నీకేదో గొప్ప మేలు, కీడు వెనుక మేలు దాచే దేవుడు. కాబట్టి మేలు కొరకు మనం ఎదురు చూద్దాం. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. ప్రార్థనా పరులుగా ఉందాం. మన ప్రభు అయిన క్రీస్తు వారు నిజంగా మంచి స్నేహితుడు. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇడువని ఎడబాయని దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవాతి దేవునికి భయము, భక్తి, విశ్వాసం కలిగి నడుచుకుందాం. ప్రేమగల దేవుని రాకడ ఆసనం అవుతుంది. సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలకు సమస్తము మేలు కొరకు సమకూర్చే దేవుడవు. అవును ప్రభా, మా బ్రతుకుల్లో నువ్వెన్నో మేలులు చేసావు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా, ఇదిగో నా ప్రభువా, మా దేశాన్ని, మా దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అలాగే మీ దాసులను కాపాడండి. విదేశాల బిడ్డలందరినీ కాపాడి ఎవరికే కష్టమున్నా యేసు నామములో విడుదల కలుగును గాక. అలాగే చెరసాల్లో ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. బంధకాలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి. రోగాలు, కష్టాలు, వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి రుణాలు ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్నిచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి కలిసే నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.